కాదు, వైవి సుబ్బారెడ్డి గురుస్వామి. ఏం స్వామి? గురుస్వామి. సిగ్గుందిరే నీక? అరే వైవిగా, సుబిగా, అరే పింక్ డైమండ్ రాజకీయంగా వాడినప్పుడు నీకు గుర్తురాలా? నువ్వు గురుస్వామినే. నీకు గురుస్వామి అని గుర్తొచ్చిందా లేదా? రాలా? నువ్వే కదా టీటీడీ చైర్మన్నా. దాని తర్వాత ఎందుకు పింక్ డైమండ్ విత్డ్రా చేసావని అడుగుతున్నాం. కేసు విత్డ్రా చేస్తే కోర్టు ముటక్కాయలు కొడితే ఈరోజు ఆ కోర్టు కేసు కంటిన్యూ అవుతుంది. ఇంకా పెద్ద బ్రోకర్ భూమన కరుణాకర్ రెడ్డి, ఆ దరిద్రుడి గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత బెటర్ మనకి. వర్స్ట్ ఫెలో వాడు ఒకడు ఉన్నాడు. వాడు పేరిందా? మన నెల్లూరుడా? వాడు అడిషనల్ అడ్వకేట్ జనరల్. వాడు పేరిందా? పొన్నవాళ్ళు సుధాకర్ రెడ్డి. కేజెస్ ఉరి కేజెస్ ఏంద్రే నీ అబ్బా? కేజీ. కాకి కావస్తే కా, జాకి జావతేస్తే జీ. కేజెస్ ఎట్లా నీకు ఆ పోస్ట్ ఇచ్చాడు? వాడు తిక్కలోడంట. వాడు తిక్కలోడైతే నువ్వు డబుల్ తిక్కలోడు కదరా. పంది మాంసం అంట 1400 అంట. వీడికి బాగా తెలుసు. వీడు మొన్న వరకు కనపర్తిపాడులో పందులు మేపేవాడు. వీడు రే పందులు మేపేవాడు కదరా నువ్వు కనపర్తిపాడులో. నీకు నీ ఊరు నెల్లూరులో కనపర్తిపాడులో పందులు మేపే ఎదవా. నీకు తెలుసురే కరెక్ట్గా. నువ్వు ఏది పంది మాంసం ఎంత ఉంటుంది, పంది ఆయిల్ ఎంత ఉంటుంది రేటు? 1600 అంట. ఒరే పందికి వారు ఎక్కువ ఉంటుందని చెప్తారా? ఎంత వారు? పందిలో 10-15 కేజీలు వారు ఉంటుంది అంటారు. ఇట్స్ కాల్డ్ ఫ్యాట్. పంది నాయాలా? పంది అదవా అంటే ఆవు నెయ్యి కన్నా పంది నెయ్యి సూపర్ ఎక్స్పెన్సివా? భలే రేట్ అంట. ఏందిరా రే వాడు? సరే వాడికి చదువు లేదు, సంధ్య లేదు. వాడు ఇటు పేపర్ పెట్టుకొని కూడా చదవలేడు. నువ్వు రే ఏజీగా పనిచేసిన ఎదవా. నీకు కూడా బుద్ధిలా? కేజీ అల్లారా. కిలో అనరా ఇంగ్లీష్ రాకపోతే దరిద్రుడా.